వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ పెళ్లి జరిగినప్పటి నుంచి అందరూ అదే డిస్కషన్. పెళ్లి జరిగిందా, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, వారి వివాహం జరిగి 3 రోజులైనా ఇంకా ఆ విశేషాలే చెప్పుకుంటున్నారు. ఇద్దరికి రెండో పెళ్లి అయినప్పటికీ వారికి ఇది స్పెషల్ గా ఉందంటున్నారు. పెళ్లికి పెద్దగా ఎవరిని పిలవకపోయినప్పటికీ బంధం గట్టిగా ఉండేందుకు ప్లాన్ తోనే చేసుకున్నారు. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. సమంత రాజులకు సంబంధించిన అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. అందులో శామ్ క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డి కూడా ఉంది. కొత్తగా రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట గురించి సమంత స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అలాగే శామ్తో తనకున్న అనుబంధాన్ని కూడా ఆమె వివరించారు. సమంత రాజ్ వివాహం ఎలా జరిగిందనేది చెబుతూ శిల్పారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సమంత రాజ్ భిన్న ధృవాల్లాంటి వారని, రాజ్ మౌనంగా ఉంటే సమంత చలాకీగా ఉంటుందన్నారు. శామ్ రాజ్ల పెళ్లి లాంటి వేడుకను ఇదివరకు ఎప్పుడూ తాను చూడలేదని తెలిపారు. శామ్ రాజ్ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు ప్రత్యేకమైన వ్యక్తులను మాత్రమే ఆహ్వానించినట్లు సమంత ఫ్రెండ్ శిల్పారెడ్డి వెల్లడించారు. ఒక్కో కుటుంబం నుంచి వారి గురించి పూర్తిగా తెలిసిన 10 మంది చొప్పున వచ్చారని చెప్పారామె. వివాహం ఎంతో సాధారణంగా జరిగిందని వెల్లడించారు. వారి పెళ్లి జరుగుతున్న సమయంలో అగ్ని ముందు వధువు వేలికి, వరుడు వేలికి సూత్రాన్ని ధరించే విధానాన్ని చూసినప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయన్నారు. ఆ సమయంలో వారి మధ్య ఏదో శక్తి ఉద్భవించినట్లుగా అనిపించిందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ ఈ వివాహ వేడుక గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు. పెళ్లి సింపుల్ గా జరిగినా వారి కుటుంబాలు హ్యాపీగా ఉన్నట్లు శిల్పారెడ్డి చెప్పారు. అలాగే సమంతతో తనకున్న అనుబంధాన్ని కూడా ఆమె పంచుకున్నారు. సమంత ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిందన్నారు శిల్పారెడ్డి. ఇద్దరం కూడా ఒకరిపై ఒకరం చమత్కారంగా మాట్లాడుకుంటామని, ఒక్కో సందర్భంలో సరదాగా ఏడ్పించుకుంటామని అన్నారు. అన్ని విషయాలు పంచుకుంటామని ఆమె వెల్లడించారు. సమంత పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సందర్భంగా పెళ్లికి వచ్చిన అతిథులకు సమంత దంపతులు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారన్న విషయాన్ని కూడా శిల్పారెడ్డి ఓ వీడియో పోస్ట్ రూపంలో పంచుకుంది. పెళ్లికి హాజరైన అతిథులకు రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ ను అందించారు శామ్ రాజ్ నిడుమోరు దంపతులు. అయితే సమంత రాజ్ అందించిన స్పెషల్ రిటర్న్ గిఫ్ట్ హ్యాంపర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. గిఫ్ట్ ప్యాక్ లో ఈషా పూల నుండి తయారు చేసిన అగరబత్తులు, సద్గురువు సందేశం, భారతదేశంలో తయారైన చాక్లెట్ బార్స్ తో పాటు సమంత ఎంచుకున్న సీక్రెట్ ఆల్కెమిస్ట్ బ్రాండ్ పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నట్లు శిల్పారెడ్డి చెప్పారు. సమంత రాజ్ దంపతులు గెస్ట్లకు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్లలో వారిద్దరి ఆధ్యాత్మిక ప్రయాణం, సద్గురు సిద్ధాంతాలపై వారికి ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేశాయి. ఈ హ్యాంపర్లలో ఉన్న వస్తువులు కేవలం బహుమతులు మాత్రమే కాకుండా ఈ పవిత్ర బంధం యొక్క లోతైన సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. గిఫ్ట్ ప్యాక్ లోని వస్తువులు చాలా ప్రత్యేకంగా నిలిచాయి. సద్గురు సందేశం ముద్రించిన ఒక ప్రత్యేకమైన కార్డ్ తమ కొత్త జీవితం యొక్క పునాది, ఆధ్యాత్మికత, జ్ఞానంపై ఆధారపడి ఉందని అతిథులకు అర్థమయ్యేలా ఈ కార్డును పెట్టారు. అలాగే గిఫ్ట్ హ్యాంపర్ లో ఉన్న మరో అసాధారణ వస్తువు ఈషా ఆశ్రమంలో వాడిన పూలతో తయారు చేసిన అగరబత్తుల ప్యాక్ ఉంటుంది. దేవాలయాలు, ఆశ్రమాలలో వాడిన పూలు శక్తివంతంగా, పవిత్రంగా పరిగణించబడతాయని నమ్మకం. శామ్ రాజ్ అతిథులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఈషా ఆశ్రమం పవిత్రత, సానుకూల శక్తిని అతిథులు తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లేలా చేశాయి. అంతేకాదు సమంత షేర్ చేసిన తన పెళ్లి ఫోటోలో పలు విషయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకటి భూత శుద్ధి పెళ్లి ప్రక్రియ అయితే ఇంకొకటి వచ్చిన గెస్ట్లకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్. అంతకన్నా ముఖ్యమైనది ఆమె చేతికి ఉన్న డైమండ్ రింగ్. సమంత తాను దేన్నైనా సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటుంది. అలాగే ఇప్పుడు తన పెళ్లిలో డైమండ్ రింగ్ ఓ హాట్ టాపిక్ అయింది. ఈ రింగ్ మొఘల్ కాలం నాటి ప్రత్యేక డిజైన్ అని తెలియడంతో అంతా అవాక్కవుతున్నారు. మొదటిసారి మొఘల్ కాలంలో దీన్ని తయారు చేశారు. ఇది పోర్ట్రైట్ కట్ డైమండ్ రింగ్ అని ఆమె చెప్పారు. ఈ రింగ్ బలం, తేజస్సు, స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారని, వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్ చేసి పలుచని గాజు పలకలా తయారు చేస్తారని, ఈ రకమైన ఉంగరాలను అరుదుగా తయారు చేస్తారని ఆమె వివరించారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ కు ఈ డిజైన్ ఉంగరాలంటే చాలా ఇష్టమని చరిత్రకారులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. సమంత వెడ్డింగ్ రింగ్ సుమారు 1.5 కోట్లు విలువ చేస్తుందని తెలిపారు.